అక్షరాల 28 ఏళ్ళు ఇండియాకి వరల్డ్ కప్ గెలవడానికి పట్టిన టైం. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. The parties start in the dressing room. అది జస్ట్ వరల్డ్ కప్పే కాదు, ఎంతో మంది ప్లేయర్స్ ఫ్యాన్స్ డ్రీమ్. 1983 తర్వాత మన ఇండియా మళ్ళీ 2011లో వరల్డ్ కప్ గెలిచింది. Yes, it's all over this time. Lost his nerve in the end, and Michael Holding tried to swing that straight ball to leg. It's another wicket for Amarnath. Now delighted he looks. ఈ మధ్యలో ఇండియా 1987, 1992, 1996, 2003, 2007 ఇలా 5 వరల్డ్ కప్స్ ఆడింది. అండ్ ఇందులో ఇండియా ఫేస్ చేసిన వర్స్ట్ వరల్డ్ కప్ 2007 అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ వరల్డ్ కప్ 1996. అసలు ఈ వరల్డ్ కప్ తర్వాత ఇండియన్ క్రికెట్లో అంటుకున్న మంట ఎంతోమంది ప్లేయర్స్ కెరీర్నే బూడిచ్చేసింది. అసలు ఈ వరల్డ్ కప్ తర్వాత ఇండియన్ టీం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఇండియన్ క్రికెట్లో వన్ ఆఫ్ ద డార్కెస్ట్ డే అది. అసలు ఈ మ్యాచ్ని లైవ్లో చూసిన వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతం. అసలు ఆ రోజు ఏం జరిగింది, నిజంగా మన ప్లేయర్సే కావాలని ఫిక్సింగ్ చేశారా, ఇలాంటి ఎన్నో విషయాలు తెలియాలంటే లెట్స్ డైవ్ ఇంటూ 1996 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ని ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక కలిసి హోస్ట్ చేశాయి. గ్రూప్ ఏలో ఇండియాతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, జింబాబ్వే, కెన్యా పడ్డాయి. అండ్ మన ఇండియా ఫస్ట్ మ్యాచే కెన్యాతో ఆడుతుంది. అండ్ ఈ మ్యాచ్లో ఇండియా 7 వికెట్స్ ఉండగానే మ్యాచ్ని గెలుచుకుంది. అండ్ ఆ తర్వాత వెస్టిండీస్తో కూడా 5 వికెట్స్ తేడాతో గెలుచుకుంది. ఇంకా గెలుపులతో మంచి ఊపు మీద ఉన్న మన టీమిండియాకి ఆస్ట్రేలియా బ్రేకులు వేసింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ శ్రీలంక కూడా ఇండియాకి షాక్ ఇచ్చింది. కానీ మళ్ళీ జింబాబ్వేతో గెలిచి ఇండియా పాకిస్తాన్తో క్వార్టర్ ఫైనల్స్కి సిద్ధమైంది. ఇంకా క్వార్టర్ ఫైనల్స్లో పాకిస్తాన్ని 39 రన్స్ తేడాతో ఓడించి ఇండియా సెమీఫైనల్స్కి సిద్ధమైంది. అండ్ గ్రూప్ స్టేజ్లో సచిన్ మన టీమిండియా బ్యాటింగ్ని ఒంటి చేత్తో మోసాడు. సచిన్ ఒక్కడే 458 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ రెస్ట్ ఆఫ్ ప్లేయర్స్ కనీసం ఒక్కరు కూడా 180+ కొట్టలేదు. ఇంకా ఇలా ఈ సచిన్పై మన టీమిండియా చాలా ఆధారపడింది. బౌలర్స్లో కూడా అనిల్ కుంబ్లే ఒక్కడే 14 వికెట్లు తీశాడు. ఇంకా ఫైనల్లీ సెమీఫైనల్స్కి 4 టీమ్స్ చేరుకున్నాయి: వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక. ఈ వరల్డ్ కప్లో శ్రీలంక ఒక్క బాల్ వేయకుండానే 2 మ్యాచ్లు గెలుచుకుంది. అది ఎలా అనుకుంటున్నారా? అది Feb 17 శ్రీలంక ఇంకా ఆస్ట్రేలియా మధ్యన మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్కి 1 మంత్ ముందు అంటే జనవరిలో తమిళ్ టైగర్స్ శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్పై బాంబులు వేశారు. దీంతో ఆస్ట్రేలియా ఇంకా శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ పెరుందా స్టేడియం వేదికగా జరగాలి. అండ్ ఆ బాంబుల దాడి దృష్ట్యా కొన్ని సేఫ్టీ ఇష్యూస్ వల్ల ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడమని చెప్పేశారు. ఐసీసీ శ్రీలంకన్ బోర్డ్ ఎంత టైట్ సెక్యూరిటీ ఇస్తామన్నా కానీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మాత్రం ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడమని చెప్పేసి శ్రీలంకకి మ్యాచ్ని 2 పాయింట్లని సమర్పించారు. సేమ్ వెస్టిండీస్ కూడా ఇంతే, మ్యాచ్ ఆడమని చెప్పి శ్రీలంకకి 2 పాయింట్లని మ్యాచ్ని కూడా ఇచ్చేశారు. సెమీఫైనల్ 1 అది March 13, 1996 ఈడెన్ గార్డెన్ స్టేడియం, శ్రీలంక వర్సెస్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్. మన ఇండియా కొండంత ఆశలతో సెమీఫైనల్స్లోకి అడుగు పెట్టింది. చుట్టూ 1,00,000 మంది ఇండియన్ ఫ్యాన్స్ మన టీంని సపోర్ట్ చేయడానికి. అండ్ శ్రీలంక కూడా చాలా స్ట్రాంగ్ టీమే. ఆ టీం అన్ని మ్యాచ్లు గెలిచిందంటే వాళ్ళ టీం ప్లేయర్స్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఇంకా టాస్ గెలిచిన ఇండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అండ్ ప్రతి ఒక్కరి రియాక్షన్ అప్పుడు ఇదే, బికాస్ ఆ పిచ్ ప్యూర్లీ ఫస్ట్ బ్యాటింగ్ వికెట్. ఆ పిచ్పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ కెప్టెన్ అజారుద్దీన్ తగ్గేదేలంటూ చేజింగ్ ఎంచుకున్నాడు. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్లోనే శ్రీలంకకి దెబ్బ పడింది. వాళ్ళ ఓపెనర్స్ జయసూర్య, కొలవితర్న 1 రన్కి అవుట్ అయ్యారు. ఇలా 1 రన్కి శ్రీలంక 2 వికెట్స్ కోల్పోయింది. అండ్ ఆ తర్వాత గురుసింహ కూడా ఎర్లీగా అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అరవింద డిసిల్వా ఇండియన్ బౌలర్స్పై అటాక్కి దిగాడు. ఆ టోర్నమెంట్ అంతా బాగానే డిసిల్వా సెమీఫైనల్స్లో కూడా 47 బాల్స్లో 66 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ మహానా 58, రణతొంగ 35, తిలకరత్నే 32 ఇలా శ్రీలంక లైనప్ మొత్తం కలిసి 251 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా ఇండియా చేజింగ్కి దిగింది. ఓపెనర్స్ క్రీజ్లోకి వచ్చారు. అండ్ ఇండియన్ టీం 2 ఓవర్లు అయ్యేటప్పటికి 8 రన్స్కి తమ ఫస్ట్ వికెట్ని కోల్పోయింది. అండ్ ఆ తర్వాత సచిన్ మెల్లగా శ్రీలంక బౌలర్స్పై విరుచుకుపడడం స్టార్ట్ చేశారు. ఇంకో పక్క మంజరేకర్ సచిన్కి సపోర్ట్గా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అలా 8కి ఫస్ట్ వికెట్ పడ్డ నుంచి 98 దాకా స్కోర్ని తీసుకువచ్చారు. అప్పుడు వచ్చింది గేమ్ టర్నింగ్ పాయింట్, అదే సచిన్ వికెట్. ఎప్పుడైతే సచిన్ వికెట్ పడిందో అదే ముగింపు. ఇంకా అక్కడి నుండి త్వరగా మంజరేకర్, అజారుద్దీన్, అజయ్ జడేజా ఇలా బ్యాటర్స్ అంతా పెవిలియన్కి వికెట్ వేశారు. అండ్ అలా ఇండియా 98/2 నుండి 120/8కి చేరుకుంది. జస్ట్ 22 రన్స్కే 6 వికెట్స్ పడిపోయాయి. దీంతో ఫ్యాన్స్కి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. గెలుస్తుందనుకున్న మ్యాచ్లో మన టీమిండియాలో ఆడడం చూసి క్రౌడ్కి చాలా కోపం వచ్చింది. ఇప్పుడంటే మన టీమిండియాలో ఆడితే మన దగ్గర ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి ఎంతలా ట్రోల్ చేస్తాం. కానీ అప్పట్లో అవేమీ లేవు. ఎంత కోపం వచ్చినా గ్రౌండ్లోనే చూపించాలి. అండ్ క్రౌడ్ మ్యాచ్ అవ్వకముందే ఇండియాకి ఇంకో 2 వికెట్స్ చేతిలో 16 ఓవర్లు ఉన్నప్పుడే గ్రౌండ్లోకి తాగేసిన వాటర్ బాటిల్స్, తినేసిన యాపిల్స్ విసరడం స్టార్ట్ చేశారు. దీంతో ఎంపైర్ క్లైవ్లో మ్యాచ్ని కంటిన్యూ చేయడం కష్టమని డైరెక్ట్గా శ్రీలంకనే విన్నర్స్గా ప్రకటించారు. అండ్ అప్పుడు బ్యాటర్ వినోద్ కంబ్లీ ఏడుస్తూ పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇది చాలా హాట్ టాపిక్గా మారింది.
1,00,000 మంది క్రౌడ్, హోమ్ గ్రౌండ్లో మ్యాచ్. కానీ ఇండియా లాంటి స్టేజ్లో అలాంటి పర్ఫార్మెన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇంకా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే 2011 నవంబర్లో వినోద్ కంబ్లీ ఒక న్యూస్ ఛానల్లో ఇలా అన్నారు. ये 96 का मैच मैं लाइफ में कभी नहीं भूल सकता हूं क्योंकि ये मैच के बाद मेरा करियर खत्म किया गया. ఈ వరల్డ్ కప్ని నేను అస్సలు మర్చిపోలేను. ఈ వరల్డ్ కప్ వల్ల నా కెరీర్ ముగిసింది. అజరుద్దీన్ ఫీల్డింగ్ తీసుకున్నాక తన డెసిషన్కి నేను స్టన్ అయిపోయాను. నేను స్ట్రైకర్ బ్యాట్స్మెన్ మ్యాచ్ను ముగిద్దాం అనుకున్నాం, కానీ ఒక్కొక్కరు వరుసగా వస్తూ అవుట్ అయిపోతున్నారు అని చాలా బాధపడ్డారు. కంబ్లీ చెప్పిన మాటల్ని తర్వాత అజరుద్దీన్ కొట్టిపారేశారు. కంబ్లీ చెప్పిన మాటల్లో అసలు అర్థమే లేదని, ఆ రోజు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం అనేది టీమ్ డిసిషన్ అని చెప్పారు. అసలు ఫిక్సింగ్ అనేది జరిగితే కంబ్లీకి ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. అలాగే దీనికి వత్తాసుగా మరికొంతమంది ప్లేయర్స్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం తప్పేమో కానీ ఫిక్సింగ్ లాంటివి ఏమీ లేవంటూ స్పందించారు.